దిస్ షో స్పాన్సర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. నాన్న గురించి నిజంగా ఒక మంచి కొటేషన్తో స్టార్ట్ చేద్దాం ఈ షోని. నాన్న ఓ జన్మకి సరిపోయేంత ప్రేమని పంచే బంధం, కష్టాన్ని ఇష్టంగా, భారాన్ని బాధ్యతగా, కన్నిటిని తీయగా దిగమింగుతూ నాన్న తన జీవితం అంతా మన కోసం త్యాగం చేస్తాడు. అలాంటి నాన్న గొప్పతనం చాటే ఓ ఫీల్ గుడ్ షో నాన్నకు ప్రేమతో. సో ఈ రోజు మన నాన్నకు ప్రేమతో ఎపిసోడ్కి గెస్ట్గా రాబోతుంది ఎవరు అంటే రూపా మాగంటి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం షోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఒక్కసారి క్లోజ్ యువర్ ఐస్. సైమా అవార్డ్స్ ఫౌండర్ బృందా గారు. చాలా ప్రౌడ్ మూమెంట్, అట్ ది సేమ్ టైం చాలా ఎమోషనల్ అయిపోయారు కదా. ఎవ్రీ చైల్డ్కి వాళ్ళ ఫాదరే ఫస్ట్ హీరో. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఇట్స్ అ లిటిల్ ఓవర్వెల్. ఏ మీడియా హౌస్లో కూడా మీ కాలు మోపలేదు, అలాంటిది మీరు ఫస్ట్ ఇలా ఒక ఎపిసోడ్కి రావటం థ్యాంక్ యూ. థ్యాంక్స్ రోషన్ ఫర్ మేకింగ్ సచ్ అ గుడ్ షో. వారసత్వం కానీ ఫాదర్ గురించి కానీ మదర్ గురించి కానీ చెప్పటానికి దే థింక్ ద బాయ్స్, బట్ మాకు ఆడపిల్లలుగా మా తండ్రి గురించి మాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా మీడియా హిస్టరీ ఒక ఫాదర్ మీద షో చేయటం ఇదే ఫస్ట్ టైం తెలుగు మీడియాలోనే. కమెండబుల్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యు. థ్యాంక్ యూ. అంటే 9 నెలలు అమ్మ పెంచింది కని మోసింది అని చెప్తాం, కానీ ఆ 9 నెలలు బయట పడిన తర్వాత వాడు ప్రయోజకుడయ్యే 25 సంవత్సరాల వరకు నాన్న బాధ్యత. ఆ బాధ్యతలో నాన్న ఎంత కష్టపడి ఉంటాడో, ఎన్ని అప్పులు చేసి ఉంటాడో, ఎన్ని మాటలు పడి ఉంటాడో, ఎన్ని రోజులు పస్తులు ఉండి ఉంటాడో, పిల్లల్ని హ్యాపీగా ఉంచడానికి నాన్న చేసే ప్రతి త్యాగం కూడా ఎంత డబ్బు పెట్టుకున్నా కానీ మనం కొనలేంది. అది ఇంకా తల్లి తండ్రికి లైఫ్ అంతా ఉంటుంది బాధ్యత. మన తుది శ్వాస వరకు ఒక పేరెంట్కి ఆ బాధ్యత ఉంటుంది. వాళ్ళకి మాకు బాధ కలిగితే లేకపోతే ఒక ఆనందం ఉంటే మేము షేర్ చేసుకునేది ఆర్డర్ ఆఫ్ షేరింగ్లో ఫస్ట్ మా తల్లి తండ్రికి షేర్ చేసుకుంటాం. చెప్పినట్టు అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డబ్బులు పరంగాను లేకపోతే కెరియర్ ఓరియంటెడ్గా. షీ రైట్లీ సెడ్ దట్ అంటే ఒకరికి మర్యాద ఇవ్వాలి, గౌరవంగా ట్రీట్ చేయాలి, మన దగ్గర పనిచేసే వాళ్ళతో కూడా మంచిగా ఉండాలి. ఇలాంటివి చాలా మేము నాన్నగారిని చూసి నేర్చుకున్నాం. అంటే మాకన్నా పెద్దవాళ్ళు అయినా కూడా మా దగ్గర ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాం లేకపోతే కుక్గా పనిచేస్తాడని ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ఎలా ట్రీట్ చేయాలి అన్న కోర్ వాల్యూ సిస్టమ్ మేము నేర్చుకుంది నాన్నగారి దగ్గర. దిస్ ఈజ్ యువర్ టైమ్ సార్. సో మీ గురించి కొన్ని ఫొటోస్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం, ఎందుకంటే మీ గొప్పతనం ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మీరు ఎంత గొప్ప వంశం నుంచి వచ్చారో, ఎలాంటి వారో ఇండస్ట్రీకి తెలుసు, కానీ ఇప్పుడున్న జనరేషన్కి మాగంటి ఫ్యామిలీకి తెలుసు, మాకు తెలియదు. ఒకసారి He is my grandfather, great grandfather, my mother's father's father. హిజ్ నేమ్ సార్? Kondalraya Swami. నెక్స్ట్ పిక్చర్. He is my father, sir, son of Arsumilli Gopalakrishna. He is a legend in Gudivada. 52లో ఫస్ట్ ఎలక్షన్ పెట్టారు కదా, యు ఆర్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ గుడివాడ, కాబట్టి యూ కెన్ ఫైట్ ఇట్ అవుట్ అని చెప్పి ఆయన గెలిచారు ఎలక్షన్. సో అంటే నాన్న 104 ఊర్లకి ఆయన ఏది చెప్తే అది. సౌండ్స్ గుడ్. ఎస్, నెక్స్ట్ పిక్చర్. రామారావు గారు ఓకే. నా మ్యారేజ్ అయినప్పుడు తిరుపతిలో, అప్పుడు ఈ వాజ్ మై ఫాదర్ వాజ్ ఇన్వైటింగ్. మా నాయనమ్మ అండి. లెఫ్ట్. నో దస్ మిడిల్. నాయనమ్మ పేరు రాజరాజేశ్వరి, పెమ్మసాని రాజరాజేశ్వరి. పెళ్లి చేసుకున్న తర్వాత అడుసుమిల్లి రాజరాజేశ్వరి. సో దే కాల్ హర్ రాణి అమ్మ. కుర్వికొలంలోను రాణి అమ్మ అంటారు, గుడివాడలో కూడా ఆవిడని ఇప్పటికి రాణి గారు అనే వెళ్తే రాణి గారు వాళ్ళు మనవరాళ్ళు వచ్చారు అలాగే మాట్లాడతారు. మొన్న ఫంక్షన్ జరిగింది కదా. ఓకే, అందరికి ఒక ఫాదర్ ఉంటారు, రూపా మాగంటి గారికి 2 ఫాదర్స్ అని చెప్తూ ఉంటారు బయట అందరూ. ఈ నాన్న గురించి ఆ నాన్న గురించి ఒక్క మాట. తండ్రి లాంటి మామగారు
అంత బలం చేకూర్చే భర్త అన్ని విషయాల్లోనూ అంతే అదృష్టం. అంటే మాటల్లో చెప్పలేను రోషన్ గారు. బియ్యంకుల్లాగా ఉండరు వాళ్ళిద్దరు, తోబుట్టువుల్లాగా ఉంటారు. ఇద్దరు ఫాదర్సు, అంటే మామగారు అని నేను నాన్నగారు అంట. డాడీ అంటే నాకు డాడీ, మామయ్య గారు వచ్చి నాన్నగారు. బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ సెన్స్ ఆఫ్ ద లవ్ దట్ దే గివ్ మీ. ఈజ్ నాట్ జస్ట్ ఫాదర్ అండి ఫర్ అస్. We literally look at him as a living God for us. గ్రేట్. సో పిల్లలు పుట్టినప్పుడు కన్నా వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడు ఫాదర్ చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, 10 మందికి చెప్పుకుంటారు. I always mingle with them as a friend అండి, నాట్ యాజ్ అ ఫాదర్. ఫాదర్ అంటే ఏదో ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఐ నెవర్ ఫ్రీగా జస్ట్ లైక్ మీతో మాట్లాడినట్టు మామూలు ఫ్రెండ్లీగా మీరు ముగ్గురు అమ్మాయిలను కన్నప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోనర్లో వాళ్ళ స్టాంప్, రాజమౌళి స్టాంప్ లాగా అలా పెట్టేశారనమాట. సో ఫస్ట్ అన్ని ఇండ్లలో చిన్నమ్మాయి చాలా ప్రేమగా పెరుగుతుంది, ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ. ఫస్ట్ బృందా గారు దాంతో స్టార్ట్ చేద్దామా? I think Saima has been very, very sweet to me. Thanks, Saima, for this opportunity. Thank you, Saima. Thank you so much for this wonderful award. ఫస్ట్ ఆఫ్ ఆల్ బృందా గారు చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఎప్పుడు ఆమె ఆన్ స్క్రీన్ కనిపించరు, ఆఫ్ స్క్రీన్ తన పడే కష్టం ఏంటో ఇక్కడ కనిపించింది కదా మీ అందరికీ. సో ఆ సక్సెస్లో మీ పార్ట్ అనేది చాలా 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 ఎక్కువ. ఎలా అనిపిస్తుంది ఈ డాటాను చూసినప్పుడు, ఇలాంటి అచీవ్మెంట్స్? నా పిల్లల్ని నేను పోగొడకూడదు. దట్స్ అగైనెస్ట్ మై స్కై ఇస్ ది లిమిట్. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్. ఎప్పుడు నాన్నగారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మాకు. సక్సెస్ రాగా రాగా మనకు తెలియని అహం ఒకటి వస్తుంది. అహంకారం అనేది దూరంగా పెట్టి చాలా హంబుల్గా, రెస్పెక్ట్ఫుల్గా ఉంటేనే ఏమన్నా ఒక ఛాలెంజ్ వచ్చినా ఏమొచ్చినా మనం హంబుల్గా ఉండి, రెస్పెక్ట్ఫుల్గా ఉండి, మనం గౌరవంగా ఉంటే, అయ్యో వాడు చాలా మంచివాళ్ళు, పాపం వాళ్ళు, దే షుడ్ బౌన్స్ బ్యాక్, వాళ్ళకి మంచి జరగాలని ఒక 4 వెల్ విషెస్ ఉంటారు మనకి. గ్రేట్. అదే మనం హైలో ఉన్నప్పుడు కళ్ళు వాళ్ళు తెలవకుండా ఉంటే, ఇది వీళ్ళకి బాగా జరిగింది, వీళ్ళకి తగిన శాస్త్రం జరిగింది అన్నట్టు ఒక వైబ్ వచ్చేస్తుంది. అది రాకుండా ఎప్పుడు మేము ఉండాలని మాకు ఎప్పటికీ గుర్తు చేస్తారు నాన్నగారు. ప్రతి మగవారు సక్సెస్ అవ్వాలంటే మనకి వెనక ఆడవాళ్ళు ఉంటేనే అది సక్సెస్గా ముందుకెళ్తుందని, అలానే ప్రతి ఉమెన్ సక్సెస్ అవ్వడానికి ఒక మెన్ ఉండాలి వెనక. అలా విష్ణు గారు హీఈస్ మై మెంటర్ అండి. బికాజ్ ఇప్పుడు నా గ్రోయింగ్ ఇయర్స్, నాకు చైల్డ్హుడ్ పెళ్ళయ్యే వరకు నాకు ఫాదర్ ఎంత ఇంపార్టెంటో, పెళ్ళైనప్పటి నుంచి హస్బెండ్ అంతే ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు విష్ణు గారు నాకు సపోర్ట్ ఇచ్చి, నన్ను ఫోర్ ఫ్రంట్లో పెట్టి, నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి, నువ్వు నడుపు, నేను ఉన్నాను వెనకాలనే ధైర్యం నాకు ఇవ్వకపోతే, ఐ వోంట్ బి ఏబుల్ టు డూ వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే ఇన్ అన్ ఇండస్ట్రీ లైక్ దిస్ కదా. మీరు అంత హార్డ్ వర్క్ చేశారు కనుకే టాప్ 3లో ఎప్పుడు కూడా 3 ఉంటాయి: ఆస్కార్, నేషనల్, సైమా. అన్డౌటెడ్లీ ఇవాళ కంట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ అవార్డ్స్ అంటే నో ప్రాపర్టీస్ బీన్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఇన్ అ గ్లోబల్ లెవెల్. చిన్నమ్మాయిది అయిపోయింది. విల్ గో ఫర్ ఇక్కడున్న మన రూపా మాగంటి గారి ఒక చిన్న ప్రోమో చూద్దాం. చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ ఇది. తెలంగాణలో అండ్ ఆంధ్రాలో 4 మహిళలకు వచ్చింది. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ ఐ వాస్ వన్ ఆఫ్ ఓన్లీ ఉమెన్ హూ రిసీవ్డ్ ఇట్. సో ఒక మంచి ఎంటర్ప్రైనర్గా, ఒక పొలిటీషియన్గా ఎలా అనిపిస్తుంది రూపా గారి సక్సెస్ చూసినప్పుడు యాజ్ ఎ ఫాదర్గా? ఎంత అచీవ్ అయినా ఇంకా అచీవ్ చేస్తే బాగుంటుందని అని అనుకుంటాం. ఎందుకంటే మాకు అచీవ్మెంట్ వచ్చిందని మనకి ఏమి అహంభావం లేకుండా సోబర్గా ఉండమని నేను కోరుకుంటాను. ఈ ఒక్క డైలాగ్ చెప్పి వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి అసలు నిజంగా ఎక్కడ హెడ్ వెయిట్ పెరగకుండా మనం ఎలా ఉండాలో అలానే ఉంటే ఎప్పుడు కూడా మనకు రావాల్సిందంతా వస్తుంది అని ఒక మాటతో వీళ్ళని ఇంత దూరం తీసుకొచ్చారంటే గ్రేట్ ఫాదర్ సార్. మీరు సెల్యూట్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ నాట్ మై క్రెడిట్ అండి, ఇట్స్ గాడ్స్ క్రెడిట్. దట్స్ ఆల్. మమ్మీ మా పెళ్ళైనప్పుడు 15, డాడీకి 20. నేను పుట్టినప్పుడు డాడీ 21. అండ్ ఒక ఆడపిల్ల అంటే ఫస్ట్ ఆడపిల్ల, ఓకే హ్యాపీ ఫీల్ అవుతారు.
సెకండ్ కూడా ఆడపిల్ల అని చుట్టాలు ఫీల్ అయి ఉండొచ్చు, థర్డ్ కూడా ఆడపిల్ల అని. డాడీ ప్రతిసారి అదే హ్యాపీనెస్తో నాకు సరస్వతి, లక్ష్మి, పార్వతి నాకు ముగ్గురు ఇంట్లో పుట్టారని అంత సెలబ్రేట్ చేసుకున్నారని మేము విన్నాం. కానీ మమ్మీని అడిగితే మమ్మీ అన్నా కొంచెం అన్నా అయ్యో నాకు అంటే ఇంకా ఒకసారి అన్నా ఇంకొక నెక్స్ట్ కొడుకు కావాలి అన్న ఒక ఫీలింగ్ ఎక్కడన్నా ఉండేదేమో అన్నారు. కానీ డాడీ ప్రతిసారి అంతే హ్యాపీగా ఉండేవారంట. ముగ్గురులో కాంపిటీషన్ అనేది చిన్నప్పటి నుంచి లేదండి. అంటే చాలామంది క్యాజువల్గా మాట్లాడతారు బయట, గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్లో పుట్టిన వాళ్ళకి, డైమండ్ స్పూన్లో పుట్టిన వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి, బయట ప్రపంచంలో జరిగే బాధలు ఇవన్నీ పట్టించుకుంటారా అని పెద్దగా ఎవరిని కూడా ఎంకరేజ్ చేయరు అంటారు. బట్ మీ దగ్గర నాకు బాగా నచ్చింది, గ్రీన్ తత్వ పెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేపిస్తూ కొన్ని వేల మంది రైతులు బాగుపడాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అని. అసలు అది గ్రేట్ మేడం. అది అంటే మీరు తీసుకున్నారా, అది నాన్న దగ్గర నుంచి మీరు అలవాటు వచ్చింది అది మీకు? మాకు తాతగారికి వ్యవసాయం బాగా ఇది ఉండేది, రైస్ మిల్స్. సో ఆ ఇంట్రెస్ట్ బాగుండేదండి వ్యవసాయం పట్ల, రైస్ మిల్స్ పట్ల. అంటే ఆ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం కాబట్టి అది ఉండింది. వాతావరణానికి కానివ్వండి, వనరులు క్రియేట్ చేయటంలో కానివ్వండి, ఎవ్రీథింగ్ చూసుకుంటే దిస్ వాజ్ ద బెస్ట్. నా బ్యాగ్ అంటే యాన్సెస్ట్రల్గా ప్లస్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఎన్వైర్న్మెంట్గా చూసుకుంటే సస్టైనబిలిటీ, ఫార్మింగ్ వాజ్ ద మోస్ట్ క్లోజెస్ట్ టు మై హార్ట్. ఈరోజు మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు, నాన్నకి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ తెచ్చారా? యాక్చువల్లీ డాడీకి ముగ్గురు ఇష్టము, కానీ మా అమెరికా చెల్లంటే కొంచెం బాగా ఇష్టమా? అదేం లేదు సార్, ఇష్టం. ముగ్గురు ఒకటే, డాడీ మమ్మీకి ముగ్గురు ఒకటే. కానీ చిన్నప్పుడు నుంచి డాడీ కూచి అంటే అమెరికా చెల్లె. అవునా? డెఫినెట్గా. పొద్దున నైట్ మేము ముగ్గురు మమ్మీ డాడీతో మాట్లాడతాం. ఏ కంట్రీలో ఉన్నా ఎక్కడున్నా అట్లీస్ట్ హలో అమ్మ ఇక్కడ ఉన్నాము, ఇలా ఎవ్రీథింగ్ ఓకే కదా అని ఒక ఫోన్ అయితే వెళ్ళిపోతుంది మా దగ్గర నుంచి. అలాగే మేము ముగ్గురం కూడా. ఒక చిన్న సర్ప్రైజ్ సార్ మీకు. మా నాన్న దేవుడి కోసం చిన్నప్పటి నుంచి ఎవరికైనా పిల్లలకి లేకపోతే ఇప్పుడు కూడా ఏమైనా దగ్గర ఉంటే అంటే అమ్మ అంటారు. నాకు చాలా బాగా గుర్తు, నేను నాన్న అనేదాన్ని. ఇప్పుడు కూడా నాకు ఏమైనా బాధ కలిగినా, ఏమైనా సంతోషమైనా, ఏమైనా ఫస్ట్ మా నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది. ఇంత దూరం వచ్చినా, 9,000 మైళ్ళ దూరం అమెరికాలో ఉన్నా, నేను పొద్దున్నే లెగిసి పనికి వచ్చే ముందు ఫస్ట్ మా నాన్నతోనే మాట్లాడతాను. ఇప్పుడు పిక్చర్ పర్ఫెక్ట్గా వచ్చింది. తను కూడా ఇక్కడ లేనన్న ఫీలింగ్ లేకుండా గ్రేట్. హ్యావ్ టు థ్యాంక్ యూ రోషన్ గారు. మాకు మా నాన్నగారు ఎంత ఇంపార్టెంట్ అండ్ మాకు ఏంటి మా లైఫ్లో అనేది మీ ద్వారా ఇవాళ వీఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. ఎలా అయినా నాన్న మీద ప్రేమ ఇప్పుడున్న జనరేషన్స్ కూడా తెలియాలి. ఇప్పుడంతా ఎలా అయిపోయిందంటే హై బై అయిపోయింది. కానీ మీరు 45 years నుంచి ఈ రోజులకు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీలో ఉన్నా మార్నింగ్ ఒకసారి నాన్న తిన్నారా, ఎలా ఉన్నారు, ట్యాబ్లెట్స్ వేసుకున్నారా, ఆరోగ్యం జాగ్రత్త, అంతా ఓకే కదా, ఇలా అడిగే. అంటే అది లేకపోతే ఇంకా వాల్యూ మీనింగ్ ఏముంది అండి లైఫ్కి? అంటే నేను ఎప్పుడు ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ రోషన్ గారు, వాళ్ళు లేని రోజున అయ్యో లేరు అని ఫీల్ అవటం కాదు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎంత బాగా చూసుకోగలుగుతున్నాం. మనకున్న లిమిటేషన్స్తో, మనకున్న ఎన్వైరన్మెంట్ బిజీనెస్తో కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేది చాలా తక్కువ కదా మన దగ్గర నుంచి. దే డోంట్ ఎక్స్పెక్ట్ టైమ్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్. వాళ్ళలో ఎక్స్పెక్ట్ చేసేది ఒక ఫోన్ కాల్, ఓ మేము ఉన్నాము, మమ్మల్ని మర్చిపోలేదు పిల్లలు, మేము గుర్తున్నాము అని ఒక కంఫర్ట్, ఎమోషనల్ కంఫర్టే మన పేరెంట్స్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ అది కూడా ఇవ్వలేనంత బిజీగా అయితే ఎవరం లేవు. సో బృందా గారు, నాన్న అంటే అంత అటాచ్మెంట్ మీకు. నాన్న నా పక్కన ఉంటే బాగుండు, ఇప్పుడు లేరే అని ఏడ్చిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? నాన్నకి చెప్పండి ఏదైనా. యాక్చువల్లీ మా బేస్ చెన్నై కదా. అవును. చెన్నైలో సెటిల్ అవుదాం అనుకుని మళ్ళీ రీలొకేట్ చేసుకున్నారు హైదరాబాద్కి. ఎందుకంటే మేమిద్దరం హైదరాబాద్లో సెటిల్ అయిపోయాం. సో ఇనీషియల్గా డాడీ చెన్నైలో ఉందాం అనుకున్నా కూడా వి కైండ్ ఆఫ్ కన్విన్స్డ్ హిమ్ అనమాట. లేదు నాన్నగారు, మీరు హైదరాబాద్లో ఉంటే మాకు పక్కనే ఉంటే ఇట్స్ ఈజియర్ టు అటెండ్ టు దేర్ నీడ్స్ అండ్ లుక్ ఆఫ్టర్ థింగ్స్ దట్ దే నీడ్.
సో అలా లైఫ్ కూడా చాలా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ అలా ఎంతో మందికి ఆ అదృష్టం ఉండదు కదా. ఒకే సిటీలో మీ పేరెంట్స్ కూడా ఉంటున్నారంటే అది ఒక డిఫరెంట్ కంఫర్ట్. ఒకే చోట ఉండి దూరాలు ఉన్న కుటుంబాలు ఉంటాయి రోషన్ గారు, వేరే ఇళ్లల్లో ఉండి దగ్గరగా ఉండే కుటుంబాలు ఉంటాయి. ఇట్స్ నాట్ ద డిస్టెన్స్ దట్ మేక్స్ యూ. ఎగ్జాక్ట్లీ. సార్ మీ పిల్లల కోసం ఎప్పుడైనా, ముగ్గురు కూతుర్లలో ఎవరి కోసమైనా ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా సార్? నేను ఎప్పుడు ఏడవాల్సినంత అవసరం ఎప్పుడు చిన్నప్పటి నుంచి రాలేదు. హెల్త్ విషయం కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంకోటి, సరే ఇంకోటి, సార్, ఇంకోటి. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్ సార్. ఐఎమ్ అ గాడ్ బిలీవర్. సో కాసేపు కొంచెం ఇదిగా ఉంటుంది, బట్ ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. బట్ నాన్న మీకోసం పడ్డ కష్టం అంటే ఏమైనా ఉందా లైఫ్? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అంతెందుకు ఇప్పుడు నేను ఇదివరకు ఇంటర్వ్యూ మీకే ఫస్ట్ చెప్పాను. నేను 16 ఏళ్ళకి నేను ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ రామ్ గారు అని చెప్పి, అప్పుడు వచ్చి హీ వాజ్ అ ఫాదర్. అంటే నేను వెళ్ళి ఇలా ఐ లైక్ సంబడి అని చెప్పినప్పుడు యాజ్ అ ఫాదర్ బాగా షేక్ అయిపోయారు. అంటే బట్ ఎలా హ్యాండిల్ చేశారు అనేది ఇవాళ చూస్తే, I have a daughter. If she comes, if she told me something at 16, నేను ఎలా రియాక్ట్ అయ్యి ఉంటాను అని ఇవాళ ఆలోచిస్తే, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఆలోచిస్తే ఎంత మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశారు అనేది బాగా హర్ట్ చేశాను నేను. అంటే హర్ట్ అనేది ఏమి లేదు సార్. ఆ ఏజ్లో వాళ్ళకి తెలిసిందంతే అట్టా మాట్లాడతారు, అది అంతే. దాన్ని హర్ట్ అనుకోవటం ఏముంది? నేను అయితే మా పేరెంట్స్ని నేను ఎన్నోసార్లు హర్ట్ చేసి ఉంటాను, దానికి చెప్పలేం కదా. ఆయన మెచ్యూరిటీతో ఇవాళ అంటున్నారండి, కానీ ఆ టైంలో నేను ఆయన డెఫినెట్గా ఇబ్బంది పెట్టిందాన్ని అయి ఉంటాను. ఇట్స్ ఓకే రాజా, నువ్వు ఇప్పుడు ముందు చదువుకో, ఓకే యు వెయిట్, టైం విల్ డిసైడ్, నువ్వు చదువుకో. ఆ టైంలో నన్ను లేదు నువ్వు ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని, యూనో యూ కుడ్ హ్యావ్ డన్ ఎనీథింగ్. అండ్ అడ్వర్స్ రియాక్షన్, దాన్ని ఇంకా మనం వేరే నెగిటివ్గా తీసుకుంటాం. చాలా మెచ్యూర్డ్గా డీల్ చేశారు. అంటే మురళీమోహన్ గారి ఫ్యామిలీ కాబట్టి ఓకే మంచి ఫ్యామిలీ అని వెంటనే యాక్సెప్ట్ చేశారా, లేకపోతే టైం తీసుకున్నారా సార్ అప్పుడు? యాక్చువల్గా ఇవాళ ఇప్పుడు చెప్తున్నా, డాడీ నేను ఆల్మోస్ట్ 5 years మాట్లాడుకోలేదంటే ఈ వాజ్ క్వైట్. దట్ ద ఓన్లీ వే. కోపడి తిట్టి కొట్టి చెప్పే ఏజ్ కాదు. సో కామ్గా ఉంటే అట్లీస్ట్ డాడీకి నచ్చని పని నేను కొంచెం సెన్సిబుల్గా ఆలోచించి చేస్తాను అని ఈ వాజ్ వెరీ క్వైట్. చాలా ముభావంగా ఉండేవారు. నాతో ఆల్మోస్ట్ 5 years అలా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా దే వర్ నాట్ లైక్ ఓకే ఓకే అని చెప్పి ఏమి చేయలేదండి, ఒప్పుకోలేదండి. మచ్ లేటర్ ఓన్లీ. సెన్సేషనల్ న్యూస్. సో బృందా గారు, నాన్న దగ్గర నుంచి మనం చిన్నప్పటి నుంచి చాలా లబ్ధి పొందుంటాం అన్ని రకాలుగా, గిఫ్ట్స్, డబ్బులు, అది ఇది. కానీ నాన్న ఏదైనా అడిగినప్పుడు మనం నో చెప్పి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి తెలియకుండా. అలా ఏదైనా జరిగింది? నాన్న మనకి ఏదైనా చెప్తే నో అని చెప్పేసిన సందర్భాలు? చాలా ఇండిపెండెన్స్ ఇచ్చారు నాన్నగారు మాకు. యాక్చువల్గా నాన్నగారు మమ్మల్ని చూసే, నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నానంటే, అంటారు కదా అబ్బాయిలకి అమ్మాయిలకి ఐ డోంట్ థింక్ పేరెంట్గా తేడా చాలామంది చూస్తారు, కానీ మా పేరెంట్స్ అయితే ఎప్పుడు చూడలేదు. సో మేమేంటంటే ఏమైనా వెళ్ళండి చెయ్యండి ధైర్యంగా ముందుకెళ్ళండి అన్నారు, కానీ నో ఇది చేయకూడదని అయితే నాన్నగారు ఎప్పుడు చెప్పలేదండి. ఫ్రాంక్గా నాతో అయితే చెప్పలేదు. ఓకే సార్, అంటే 4-5 generations ముందే మీకు ఎందుకు అనిపించింది నా కూతురు ఇండిపెండెంట్గా బతకాలి, ఎవరు సపోర్ట్ ఉండకూడదు అని మీకు అప్పుడు ఎందుకు అనిపించింది? అట్లా రీజన్ ఏమైనా ఉందో దానికి పర్టికులర్గా? చాలామంది ఫాదర్స్కి తెలియాలి ఈ రీజన్. బాయ్ సెక్స్ ఓన్లీ తేడా, అది గాడ్స్ గివెన్ ఇది. మరి అట్లా అనుకుంటే మన కన్న తల్లి లేడీయే కదా సార్. బాయ్కి అది చెప్పం కదా రోషన్ గారు, నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి, నువ్వు ప్రయోజకుడు అవ్వాలి, నువ్వు బాగుపడాలి అని చెప్పం కదా. అది ఆర్గానిక్గా జరిగిపోతుందని ఒక జెండర్ ఒక్కటి తప్ప ఏం డిఫరెన్సు? ఇంటి పేరు కోసం అనుకుంటే అలా కొంతమంది అనుకుంటాం తప్ప, మనని చూసుకోవటానికి కానీ మనకు ప్రేమ పంచటానికి కానీ దేనికి తేడా ఉంటామండి? ఆడపిల్లలు దేనికి తక్కువ ఉంటాము? రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం, అది ఎవరండి పాలించింది? మిమ్మల్ని అడుగుతున్నాను. పై ఆయన డిసైడ్ చేసింది అది.
అమ్మాయిలను ఒకలాగా చూడటం, అబ్బాయిలు ఒకలాగా ఒకలా చూడటం. వాళ్ళని మంచి కాలేజీలో జాయిన్ చేయటం, వీళ్ళని తక్కువ కాలేజీలో జాయిన్ చేయటం, వాళ్ళకి మంచి గిఫ్ట్లు తేవటం, వీళ్ళకి కొంచెం తక్కువ గిఫ్ట్లు తేవటం, అదేమనంటే వాడు అబ్బాయిరా అని అంటాం. పేరెంట్స్ ఇంకా ఇది యూజ్ చేస్తున్నారు, అవేర్నెస్ రావాలి. యాక్చువల్గా మా చాలా చిన్నప్పుడు ఫోటోలు చూస్తే ఒకే డ్రెస్ వేసుకుని ఉంటాం, ముగ్గురు ఒకే డ్రెస్, వాచ్ కొన్నా ఒకే వాచ్ కొనేవారు, ఏం కొన్నా మా ముగ్గురికి ఏది కొంచెం కూడా ముగ్గురులో తేడా ఉండకూడదు అని. సో నాన్న బాగా సంపాదించి బాగా చూసుకున్నారు, మీరు అంతకన్నా బాగా సంపాదిస్తున్నారు. నాన్నకి ఫస్ట్ ఏం గిఫ్ట్లు ఇచ్చారు మీరు? నాకు అన్ని గిఫ్ట్లేనండి, రోజు గిఫ్ట్లే. అవునా? మార్నింగ్ లేస్తే కాల్, దట్ ఈస్ ద గిఫ్ట్. సూపర్. మనకి రాత్రి అయితే ఆడకి పొద్దున తను కాఫీ పెట్టుకుంటానే ఫోన్ చేస్తుంది, స్పీకర్లో పెట్టి డాడీ నన్ను బ్లెస్ చేయండి అని చెప్పి నేను ఆఫీస్ అని చెప్పి అది చెప్పేసి మామూలుగా వెళ్తుంది అనమాట. తను అంతే ఇంకా అంతకన్నా ఏంటంటే కావాల్సింది. ఇలా చెప్పే ఫాదర్ ఎవరు ఉంటారు సార్? ఏమి ఎక్స్పెక్ట్ చేయరండి, ఏమన్నా తీసుకెళ్ళి కొనియాలన్నా విను దట్. వద్దు రాజా, మీరు హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీయా? రూపా గారు అండ్ బృంద గారు, ఇది మటుకు టు బి ఫ్రాంక్గా చెప్పాలి, ఎందుకంటే నానంటే పిచ్చి ఇష్టం, నానే ప్రపంచం, నాన్నని మించిన హీరో ఎవరు లేరు నాకు అని బతికారు, అని బతుకుతున్నారు ఇప్పటికి కూడా. అలాంటిది ఈ హీరోని కాదని ఇంకొక హీరోని పెళ్లి చేసుకొని వెళ్ళేటప్పుడు ఏడ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా మీకు? అయ్యో, చాలా అంటే చాలా. తాళి కట్టే వరకు బాగానే ఉన్నానండి. అప్పగింతలని ఒకటి చేస్తారు, పాలల్లో చేయి ముంచి అత్తగారు చేతిలో, మామగారి చేతిలో, ఆడబడుచు చేతిలో, అక్కడ మొదలుపెట్టిన దాన్ని యాడ్ అవటం, మళ్ళీ తిరుపతి హైదరాబాద్ ట్రైన్ ఎక్కించే వరకు ఏడుస్తానే ఉన్నా. ఎంత ఏడ్చానంటే ఎంత గొప్ప ఇంటికి వెళ్ళినా, ఎంత మంచి భర్త దొరికినా, పుట్టింట్లో సాగినట్టు, పుట్టింట్లో ఉన్నట్టు ఏ ఆడపిల్లకి సాగదు. పుట్టినిల్లు ఏ ఆడపిల్లకైనా అది స్వర్గ. కానీ మా డాడీ ఎప్పుడు చెప్తారు, ఫస్ట్ నీ రెస్పాన్సిబిలిటీ అది నాన్న, ఆ తర్వాత ఎప్పుడూ నేను నా మెట్టినిల్లు, నా ఇల్లు బాధ్యతలు అన్నీ అయిన తర్వాత టైం ఉన్నప్పుడు అక్కడ నువ్వు అన్నీ చేసి నీకు టైం ఉంటే అప్పుడు ఇక్కడ రా నాన్న, అక్కడ నీకు అన్నీ వాట్ ఎవర్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ హౌస్ అని డాడీ చెప్తారు. ఎంత ఎటువంటి ఇంట్లో అయినా ఫస్ట్ వాళ్ళకు ఉన్న దాంట్లో బిడ్డలకి తీసి పెట్టుకొని తల్లి తర్వాత భర్తకు పెట్టి తను తింటుంది. అది పుట్టింట్లోనే కదండి జరుగుతుంది. ఇక్కడ పుట్టింట్లో ఉన్నప్పుడు వేర్ కేర్ ఫ్రీ. బృంద గారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు పెళ్ళి అప్పగింతలై? విష్ణు గారు ఇస్ యాక్చువల్లీ వెరీ ఇండిపెండెంట్ మ్యాన్. ఆయన హీస్ అ వర్కహాలిక్. When it comes to domestic, he's very less demanding. He's not very demanding. ఆయనకి ఏంటంటే ఇంకొక గుడ్ సైడ్ ఏంటంటే విష్ణు గారును నాన్నగారు ఆర్ లైక్ ఫ్రెండ్స్, లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ అక్క మాకొచ్చి షీఈ్ నాట్ అ సిస్టర్ అండి. మమ్మీ డాడీ తర్వాత మాకు ఫాదర్ మదర్ అంటే మా అక్కే. ఒక ఇంట్లో అంటే మాట వరుసకి సన్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఇంటికి పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద చైల్డ్కి ఒక రెస్పాన్సిబిలిటీ. మా గుడ్ బ్యాడ్ మా జర్నీలో మేము ఎంతో చూసాము, కానీ మాకు ఫాదరు మదర్గా మమ్మీ డాడీ ఎలా ఉన్నారో మాకు బ్యాక్ బోన్గా మా ఇద్దరు సిస్టర్స్కి. అంటే మేము ఇప్పటికీ మేము జోక్ చేస్తాం, తన కూతురు తను మా తర్వాతే అన్నట్టు. వీఆర్ హర్ ఫస్ట్ బార్న్స్, బోత్ ఆర్ సిస్టర్స్. సో షీ ఫుల్ఫిల్డ్ హర్ రెస్పాన్సిబిలిటీ లైక్ అ సన్ ఇన్ ద ఫ్యామిలీ అండి. సో తను ఆ అచీవ్మెంట్ చేసిన మూమెంటు మా డాడీకి ఒక రికగ్నిషన్, అది హీస్ ఏబుల్ టు ఎంజాయ్ దట్. అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. గ్రేట్ ఫాదర్. ఎవరి పిల్లలైనా కానీ ఈ స్థాయికి రావాలని కోరుకుంటాం, కానీ ఫస్ట్ రూట్స్ ఇంపార్టెంట్ కదా. 50% 70% మై మదర్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ దిస్. మీరు చెప్పినట్టు
ఫౌండేషన్ ఈజ్ మా నానమ్మ అండి. ఆవిడని పెట్టే మేమందరము. అది నిజం చెప్పుకోవాలి కదండి. అంటే ఇంకొక గొప్పతనం, ఒక రూట్ వేయటమే కాకుండా ఆ రూట్లో ఒక మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత మనం ఇక్కడి నుంచి వచ్చాం, ఇది మర్చిపోవద్దు, ఇది మన రూట్స్ అని పిల్లలకి ఎప్పటికప్పుడు గుర్తు చేయడం అనేది గ్రేట్. అది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు కూడా పేరెంట్స్ నేర్పించాలి. అది పేరెంట్స్ పిల్లలకి నేర్పించాల్సింది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రోషన్ గారు, సక్సెస్ అవ్వాలి, కాంపిటేటివ్గా ఉండాలి, చాలా ఎదగాలి. వీ సా లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఆల్సో వెన్ థింగ్స్ వెంట్ హేవైర్. సో మాకు చాలా యంగ్ ఏజ్లో అన్ని ఎక్స్పీరియన్సెస్ అయిపోయినాయి. సో ఇవాళ ఏంటంటే సక్సెస్ చూసినా కూడా మాకు ఒక స్టెబిలిటీ, వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ బికాజ్ మంచి చెడు ఏంటో చూసి పెరిగాం కాబట్టి. బట్ అట్లీస్ట్ ఒక్క వరకు వీఆర్ ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్స్ వెల్. ఇవాళ జనరేషన్లో ఏమైపోయిందంటే ఎవరికి కష్టాలు రాకూడదు, బట్ సుఖం తెలిసినప్పుడు అందరినీ గౌరవించాలి, ఒక 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 లెవెల్లో ఉండాలి, లెవెల్ హెడెడ్గా ఉండాలనేది ఒకటి మాత్రం నేర్పించాలి డెఫినెట్గా పేరెంట్స్. మనం పిల్లల్ని పెంచేటప్పుడు కూడా అన్నిటికీ రెడీ చేసి పెంచాలి. అంటే రెడీగా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ప్రిపేర్ ద చిల్డ్రన్ ఫర్ ద రోడ్, నాట్ ద రోడ్ ఫర్ ద చిల్డ్రన్. ఎగ్జాక్ట్లీ. యూ బీ కాన్ఫిడెంట్ అని నేర్పియాలి, కానీ అవతలాన్ని తొక్కేస్తేనే నీ కాన్ఫిడెంట్ అనేది నేర్పివ్వాలి. సార్, మీ లైఫ్లో మీ బలం అంటే ఏమని చెప్తారు, మీ బలహీనత అంటే ఏమని చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్గా? నాకు బలహీనత అనేది ఎవరన్నా నన్ను హర్ట్ చేసినప్పుడు తొందరగా తీసుకోలేరు. కాదు సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వెంజెన్స్ అండి. అంటే ఫర్గివింగ్ ఫాస్ట్. బలం ఏంటి? బలం ఇదిగో ఉన్నారు కదా. ఈ షోతో మీకు ఇంకో తమ్ముడు కూడా వచ్చేసారు. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు మన షోకి మీ ఆటోగ్రాఫ్ ఒకటి. సో నాన్నక ప్రేమతో ఎపిసోడ్ చూశారు కదా. సో నాన్నక ప్రేమతో షోలో వాళ్ళ నాన్నతో వచ్చి వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమ ఉందో చూపించారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామా?